ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణి వ్యాప్తం కొంత దశాబ్ద కాలంగా డిసెంబర్ 23వ తారీఖున సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు చాలా ఘనంగా, అట్టహాసంగా, ఆడంబరంగా జరుపుకున్న సందర్భాలు మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలో మరి ఈ సంవత్సరము అంటే 2025లో మరి ఆ వేడుకలకు దూరంగా ఉన్నట్టుగా తెలిసింది. కారణం ఏమై ఉంటుందో మనకు తెలియదు. దీనికి సంబంధించి మరి స్థానికంగా ఉండే ట్రేడ్ యూనియన్ నాయకులు మరి వారి ఆలోచన విధానం ఏంటి, వారి అభిరుచులు ఏంటిది, వారి మన దీని గురించి ఏమనుకుంటున్నారని వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఓకేనా? కమాన్. శైలేంద్ర సత్యనారాయణ, ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ, మందమరి ఏరియా. ఈరోజు సింగరేణి తల్లి పుట్టినరోజు. ఈరోజు సాయంత్రం సెంట్రల్ ఫంక్షన్ అని చెప్పేసి అన్ని ఏరియాలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకున్నటువంటి సందర్భాలు. కార్మికులతోని, కార్మిక కుటుంబాలు, పిల్లలు అందరు కలిసి కూడా సెంట్రల్ ఫంక్షన్ గ్రౌండ్లో స్టాల్స్లో అన్ని తిరుక్కుంటూ వివిధ తినుబండారాలు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అందరం హ్యాపీగా సంబరంగా జరుపుకున్న సందర్భాలు గతంలో ఉండే. ఈసారి సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకొని ఇలా డబ్బులు లేవు, ఒక 60,000 రూపాయలతోనే సమరాలు చేసుకోవాలా, కేవలం జిఆఫీస్ పరిధిలో చేసుకోవాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడాన్ని మేము తీవ్రంగా ఏఐటిసి గుర్తింపు సంఘంగా వ్యతిరేకించినాం. ఇలా కార్మికులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా వేలాది కోట్ల టర్నోవర్తోని వేలాది కోట్ల రూపాయల లాభాలు తీసుకొస్తూ ఉన్నారు. అందులో పర్సెంటేజ్ కూడా కార్మికులు తీసుకుంటూ ఉన్నారు. మరి పేపర్లలో, వార్తల్లో మాత్రం 1,000 కోట్ల లాభాలు సింగరేణి గ్లోబల్ ఇండస్ట్రీగా పేరు చెప్తూ ఉన్నారు. కానీ ఇలా చూస్తే సింగరేణి పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఇలా డబ్బులు పెట్టలేని పరిస్థితి ఉందని చెప్పేసి బయట ప్రచారాలు జరుగుతూ ఉన్నది. వాస్తవం ఏంటిది అనేది మరి కార్మిక వర్గానికి అందరు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమైన సింగరేణి శ్రీలమా కానీ 1995లో బిఎఫ్ఆర్ పోయినప్పుడు ఈ సంస్థ మనుగడ మూతపడుతున్నప్పుడు ఏఐటిసి నాయకులు మహానుభావుడు కుమరయ్య గారు, కార్మిక సంఘాల నాయకులందరూ కూడా కార్మికులందరినీ చైతన్యం చేసి మనం కష్టపడి ఇలా ఉబిలికి బయటికి వెళ్ళాలని చెప్పేసి ఆనాటి నుండి అంటే దాదాపు 2000 సంవత్సరాల నుండి 2025 వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల కోట్ల రూపాయల లాభాలు సాధించుకున్నాం. ఇలా సింగరేణి తల్లి రోడ్ ప్రపంచంలోనే గొప్పదనే పేరు తెచ్చుకున్నాం. ఇలా అధికారుల కృషి కావచ్చు, మేధావుల మేధాశక్తి కావచ్చు, కార్మికుల శ్రమశక్తి కావచ్చు, ఇలా అందరం కలిసికట్టుగా సింగరేణి నెంబర్ 1 ప్లేస్లో నిలబెట్టుకుంటే ఈరోజు పైసలు లేవని అంటూ ఉన్నారు. మరి 45,000 కోట్ల రూపాయలు ఇలా సింగరేణి సంస్థ బొగ్గు ద్వారా రావాల్సి ఉన్నది. మరి అది ఆ సంస్థ కంపెనీల నుండి ఎందుకు వసూలు చేస్తలేరు ఇలా సింగరేణి అధికారులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇతరత్ర సంస్థలు కావచ్చు, కార్మికులు పుట్టెడు బండ కింది పోయి ప్రాణాలు తెగించి వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాలు వేయినప్పుడు కూడా ఇలా బొగ్గు వెలికితీతలో వెనుకాడకుండా ఈరోజు కష్టపడి సమస్యలున్నా ఓర్చుకొని కష్టపడి ఇవ్వాలగాతే రేపు పరిష్కరించుకుంటామని చెప్పేసి సంస్థ బాగుంటేనే మేము బాగుంటామని ఆలోచనతో ఈరోజు కష్టపడి పనిచేసిన వచ్చిన డబ్బులని వసూలు చేయడం చేతగాక ఇవాళ కార్మికులపై నెట్టడం. ఏమన్నంటే కార్మికులు బొగ్గు తీస్తలేరు, బొగ్గు వస్తలేదు అని చెప్పేసి కుంటి సాకులు చెప్పి కార్మికుల మీద తప్పుతో దోస్తున్నారు తప్పించి మరి ఇవాళ 1,000 కోట్ల రూపాయలు సింగరేణి ధనాన్ని బయట మొన్న ఫుట్బాల్ లేదా మెస్సీ అత్త హైదరాబాద్లో 10 కోట్ల రూపాయలు ఇచ్చారట. అంతకుముందు వనముల పేరుతో కొన్ని, ఇతరత్ర పేరుతో కొన్ని, సిఎస్ఆర్ నిధుల కింద కొన్ని, అంటే 100 కోట్లు ఇస్తూ ఉన్నారు. కానీ ఇలా కార్మికులు పండుగ రోజు ఖర్చు పెట్టడానికి కనీసం 2 లక్షల రూపాయలు డివిజన్కి ఇవ్వడంలో సింగరేణి అధికారులకు ఏం కష్టం వచ్చిందని అడుగుతూ ఉన్నాం. మీ జేబులకి వెళ్ళి ఇస్తలేరు కదా, కార్మికుల సొమ్ము కష్టపడుతూ ఉన్నారు. కార్మికుల పండుగ కోసం ఖర్చు పెట్టి ఉంటుంది తప్పించి ఇవాళ అందుకే మేము ఏఐటిసిగా గుర్తింపు సంఘంగా ఇలా ఆడికి పోలేక బాధతోనే ఇవాళ, ఎందుకంటే మా తల్లి పండుగ కాబట్టి పోలేక దూరం ఉన్నాం. మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన కార్మికులకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మీరు తీసుకునే నిర్ణయాల వల్ల. అందుకే ఇవాళ కార్మికులందరూ కూడా బేషరతుగా బాయిల మీద కూడా ఇవాళ దాన్ని బహిష్కరించారు, దూరంగా ఉన్నారు. కానీ అందరూ బాధపడ్డారు. మేమందరం కూడా ఇవాళ పుట్టినరోజు సంబరాలు మేము కూడా కార్మికులు చేసుకున్నాం తప్పించి ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం అధికారులు పునరాలోచన చేసి కార్మికుల సంక్షేమం సంబంధించి కార్మిక పండుగలు ఖచ్చితంగా డబ్బులు కేటాయించాలని చెప్పేసి ఏఐటిసిగా తెలియజేస్తూ, కొన్ని సంఘాలు ఇవాళ ఏఐటిసి గుర్తింపు సంఘం ఉన్నది, ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘం ఉన్నది. కొందరు సంఘాలు మాట్లాడుతున్నట్టు ఏఐటిసి వైఫల్యం అని. ఇవాళ ప్రాతినిధ్య సంఘంగా మరి దీన్ని స్వాగతిస్తూ ఉన్నారా, మరి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారా? మీ 6 ఏరియాల్లో మరి ఇలా పండుగ జరుపుకున్నారా? మీరు ఏం కార్మిక సందేశం ఇస్తారని చెప్పాలా? ఇలా యాజమాన్యం ప్రభుత్వాలు ఇవ్వాలా,
కార్మిక సమస్యలపై ఇవాళ మౌనం వహిస్తూ ఉంటే మీ గవర్నమెంట్ నుండి కూడా మీరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఏం సమాధానం కార్మిక చెప్పాలి కానీ ఇలా మనం కొట్లాడుకొని నేను అనుకోడు నన్ను నువ్వు అనుకుంటే యాజమాన్యం లోకం అయిపోతాం. కాబట్టి అది కాదు, మీరు ఎవరేమనుకున్నా ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించిన కార్మిక వర్గం కోసం వాళ్ళ వెన్నంటూ ఉండి వారి హక్కుల కోసం కావచ్చు, వారి సమస్యల కోసం కావచ్చు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కాంపెల్లి సమ్మయ్య, ఐఎన్టీసీ సెంట్రల్ కౌన్సిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ను, ఐఎన్టీసీ సెంట్రల్ కౌన్సిల్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ను. సింగరేణిలో ఏదైతే గుర్తింపు కార్మిక సంఘంగా కమ్యూనిస్టులమని చెప్పుకునే ఏఐటీసీ గెలిచిందో, మరి అప్పటి నుండి సింగరేణిలో ఉన్నటువంటి ఒక్కొక్క హక్కు కాలరాస్తూ ఒక్కొక్క హక్కు వీడిపోతుంది. మరి సింగరేణిలో 2004 సంవత్సరంలో ఈ సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలని ఐఎన్టీసీ గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పుడు, చైర్మన్గా ఖ్వాజా ఉన్నప్పుడు మరి కార్మికులందరూ సింగరేణి డేను జరుపుకోవాలి. సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులందరూ, కార్మిక కుటుంబాలు, ఉద్యోగులందరూ కూడా సంతోషాలను జరుపుకోవాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోని ఆనాడు గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ ఈ వేడుకలకు అంకురార్పణ చేస్తే, మరి ఈనాడు ఏదైతే గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నట్టు ఏఐటీసీ మరి ఆ ఆవిర్భావ దినోత్సవాలను జరిపించడంలో నిర్లక్ష్యం వహిస్తూ మరి విఫలమైందని చెప్పేసి మరి ఐఎన్టీసీ తెలియజేస్తుంది. మరి అదేవిధంగా మరి మేము చేత కాదు, మేము జరిపించలేకపోయినామని చెప్పుకోలేక కార్మికుల దగ్గర నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేస్తున్నట్టు ఓ యాక్షన్ చేయడం అనేది ఐఎన్టీసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏ సంస్థ అయినా కూడా సింగరేణి అనేది 1889లో ఆవిర్భావం అయిన తర్వాత ఈ పాత 4 జిల్లాలు, కొత్తగా ఏర్పడిన 6 జిల్లాల్లో ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి నిలయంగా ఉండి మరి ఉపాధి కల్పించే ఒక కల్పతరుగా ఉన్నటువంటి సింగరేణి సంస్థ అంచెలంచెలుగా ఏదైతే మరి తట్టమోసే దగ్గర నుండి వాళ్ళ హెవీ మిషన్లు తీసుకొచ్చి మరి దినదినం అభివృద్ధి చెందుతూ కోట్లాది రూపాయల లాభాలు గడించి మరి ఈ సంస్థకు మేలు చేయడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు మరి కరెంటును సప్లై చేసినటువంటి ఈ సంస్థను మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు సంతోషంగా, గర్వంగా, గొప్పగా చెప్పుకునే విధంగా సంబరాలు జరిపాల్సిన మరి పోయి ఏఐటీసీ కేవలం దాని శాతగానితనంతోని, దాని నిర్లక్ష్య వైఖరితోని, కేవలం మేనేజ్మెంట్కు అనుకూలంగా ఉంటూ మరి సంబరాలు జరిపించడంలో వారు విఫలమైందని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాం. స్ట్రక్చర్ మీటింగ్లలో పాల్గొని మరి చర్చలు జరపాల్సింది పోయి స్ట్రక్చర్ మీటింగ్లో పాల్గొనకుండా, జేసీసీ మీటింగ్లు జరపకుండా మరి నామమాత్రంగా మరి మేనేజ్మెంట్ కలిసి మేము ఏదో సాధిస్తున్నామని చెప్పి మరి అంటుండ్రు. మరి అంతేకాకుండా ఈ సంస్థను కాపాడడానికి, ఈ సంస్థ అభివృద్ధి కోసం, ఈ సంస్థ నిలబెట్టడం కోసం పెద్దలు జనప్రసాద్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ వేలంలోకి పోయి సంస్థ నిలబెట్టాలని కూడా మరి ఆయన మాట్లాడడం జరుగుతుంది. మరి అదేవిధంగా నిన్నగాక మొన్న ఆల్రెడీ మరి జేఏసీని ఏర్పాటు చేసి సంస్థను కాపాడుకోవాలి, ఈ సంస్థలో మరి ప్రాజెక్టులు వచ్చే విధంగా మనం ఇది చేయాలని చెప్పేసి మరి జనప్రసాద్ గారి నాయకత్వంలో మరి నిన్న డైరెక్టరు టెక్నికల్ని కూడా కలిసి మరి మాట్లాడడం జరిగింది. మరి ఏదైతే ఒక పక్క కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ మరి కాంగ్రెస్ మద్దతు తీసుకొని కాంగ్రెస్తో సపోర్ట్ తీసుకుంటూ మరి ఏదైతే కార్మిక వ్యతిరేక చర్యలు ఎప్పుడైతే పాల్పడుతున్నప్పుడు ప్రభుత్వం మీద కానీ ఐఎన్టీసీ మీద కానీ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేము సలహా ఇస్తున్నాం, మీరు అన్ని కార్మిక సంఘాలను కలుపుకోండి, మీతో చేత కాకపోతే మేము కూడా వచ్చి మీ కార్మిక సమస్యలు ముందుండి మరి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం. ఎస్ వెంకటస్వామి నా పేరు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CI2 మందమరి బ్రాంచ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇది రాష్ట్ర కార్యదర్శి కూడా కొనసాగుతున్నాను. ప్రధానంగా సింగరేణి పెట్టి 137 సంవత్సరాలు అయింది. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, అధికారులకు, సూపర్వైజర్స్కి, కార్మికులందరికీ మా యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఎన్నెళ్ళలేని విధంగా 137 సంవత్సరాల చరిత్ర గల సింగరేణిని ఈరోజు ఆవిర్భావ దినోత్సవము చాలా బ్రహ్మాండంగా జరిపేది, దాన్ని చిన్న చూపుగా చూడడం సరైనది కాదనేది మా యొక్క తెలియపరుస్తున్నాం.
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలని మేము అనట్లేదు. కార్మికుల సంక్షేమం కొరకు, కార్మికులను సంతోషపరిచే విధంగా, కార్మిక కుటుంబాలు సంతోషపరిచే విధంగా మీ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరపాలనేది మా యొక్క కోరిక. ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే గెలిచిన సంఘం దీన్ని బైకాట్ చేయకుండా వాళ్ళ యొక్క వాణిని అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క వాణిని వినిపిస్తే బాగుండదని మా యొక్క అభిప్రాయం. ఒకవేళ సింగరేణి యాజమాన్యము గెలిచినటువంటి సంఘాల మాట విననప్పుడు కనీసం అన్ని సంఘాలను కలుపుకొని పోరాటానికి దిగితే కొంచెం బలం చేకూరుతుందని కూడా మేము సింగరేణి కాలర్స్ ఎంప్లాయీస్ C8గా గెలిచిన సంఘాలను మేము అప్పీల్ చేస్తున్నాం. అదే కాదు, ఇవాళ కోట్ల రూపాయలు, ఇవాళ CSR నిధులు కానీ DMF నిధులు కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యము అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం జరపకపోవడం మూలంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూసింది మమ్మల్ని అనే విధంగా సింగరేణి కార్మికులకు వ్యతిరేకత ప్రభుత్వం మీద వచ్చే విధంగా ఉంది. దీన్ని అనవసరంగా మీరు మూట కట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా చూడాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం. ఇవాళ ఒక పక్కన ఏదైతే ఢిల్లీ నుండి ఫ్లైట్ మీద ఒక మనిషి కొరకు 1000 రూపాయలు పెట్టి అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చి అట్టహాసంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఏదో ఫుట్బాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడిందంటే దాన్ని సింగరేణి కార్మికులు చాలా నిరుత్సాహం ఏర్పడుతుంది. ఇది మీరు గమనించాలి. ఏదైతే సింగరేణి కార్మికులను సింగరేణి ఉన్నటువంటి ఏరియాలను పకడ్బందీగా వాళ్ళ అనుకూల పరిస్థితులు కలిగించి వాళ్ళ సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉంది. ఇవాళ కల్చర్ ప్రోగ్రాంలు కూడా ఎవరైతే మీరు ఫుట్బాల్ ఆడారో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో ఇవాళ కార్మిక కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల్ని, వాళ్ళ ఎంప్లాయీ పిల్లల్ని కూడా ఫుట్బాల్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, రకరకాల స్పోర్ట్స్ ఆడించి వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా ప్రయత్నం చేస్తే ఆ కార్మిక కుటుంబాలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. కానీ దాన్ని మీరు చేయట్లేదు. ఒక ప్రక్కన ఇవాళ సింగరేణి హై స్కూల్ మంచి కల్చర్ ప్రోగ్రామ్ ఇచ్చారు నిన్న. అటువంటి కల్చర్ ప్రోగ్రామ్ కనుక అలాంటి పరిస్థితులు కనుక అన్ని ఏరియాలో కల్పిస్తే చాలా కుటుంబాలు సంతోషపడతాయి. మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారనే భావన ప్రతి ఒక్కరిలో వస్తుంది. దీన్ని మీరు కల్పించట్లేదు. కాబట్టి రాబో రోజుల్లో కూడా వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఇది ఒక కారణం అవుతుంది. కాబట్టి రాబో రోజుల్లో ఐక్య పోరాటాలు చేసి ప్రతి విషయాన్ని కూడా సింగరేణి యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మనం కొట్లాడవలసిన బాధ్యత ఎంత ఉందని అన్ని సంఘాలకు కూడా సింగరేణి కాలర్స్ ఎంప్లాయీస్ C8గా మేము అప్పీల్ చేస్తున్నాం. నా పేరు పార్వతిరాజురెడ్డి, HMS సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు సింగరేణి సంస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేసి కనీసం సింగరేణి డే నిర్వహించుకోలేనటువంటి దుస్థితికి దిగజార్చినటువంటి చరిత్ర ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రధానంగా 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి BRS ప్రభుత్వం ఈ సింగరేణి వనరులను దోపిడీ చేసి సింగరేణిని ఆర్థికంగా దోచుకొని సింగరేణిని అమ్మేసి వాళ్ళు ఆస్తులు పెంచుకొని ఇవాళ ఈ సింగరేణి నాశనం చేసినటువంటి పాపం ఎవరిదాన్ని ఉన్నదా అంటే 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి BRS ప్రభుత్వానికే దక్కుతుంది. కానీ ఇవాళ సింగరేణి జీతాలు ఇవ్వటానికి అప్పులకు తిరిగేటువంటి దుర్గతి పట్టిందంటే సింగరేణి ఆర్థిక దోపిడీ జరుగుతుందని చెప్పి మొదటి నుంచి కూడా HMS పరంగా మేము వస్తూనే ఉన్నాం. అయినప్పటికీ అవన్నీ అబద్ధాలని, అబద్ధ కల్పనలని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా నిక్కచ్చిగా వ్యవహరించకపోవడం కూడా ఇవాళటి పరిస్థితికి కొంత దోహదపడింది అనేది కూడా వాస్తవం. ఎందుకంటే ఇవాళ గుర్తింపు సంఘం AITC మొదటి నుంచి కూడా లొంగుబాటు ధోరణిని యాజమాన్యాలకు అనుకూలంగా పైరవికారులకి చేయూతను అందిస్తూ కేవలం లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికే ప్రాధాన్యతనిచ్చింది తప్ప ఈ సింగరేణి మనుగడ కోసం కానీ, కార్మిక వర్గ రక్షణ కోసం కానీ, కార్మిక హక్కుల రక్షణ కోసం కానీ ఏనాడు పాటుపడ్డ చరిత్ర లేదు. ఏమన్నంటే చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్తారు, మా వాళ్ళు అమరులైనరు, వీళ్ళ కోసమే కార్మిక హక్కుల కోసమే చనిపోయినని ప్రచారం చేసుకుంటారు తప్ప మరి ఇవాళ ఈ దుస్థితికి కారణం ఏందని చెప్పి గుర్తింపు సంఘం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి సింగరేణిలో ప్రతి ఏరియాలో కూడా ఎంత ఇవాళ ఒక పండగ వాతావరణం ఉండేది. కానీ ఇవాళ ఏముంది, పల్లె ఎట్లయితే ఊరు విడిచి జనాలు వెళ్ళిపోయిన పల్లెలాగా సింగరేణి మారిపోయింది. సింగరేణిలో కలకలాడుతున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఏదో 100 సంవత్సరాల క్రితం నాడే మూతపడ్డటువంటి పరిస్థితిని దాపురించినాయి. కాబట్టి సింగరేణి మనుగడ కొనసాగాలంటే ఏ కార్మికోద్యమాల వల్ల అయితే హక్కుల సాధన జరిగిందో,
ఏ కార్మిక ఉద్యమాలు ఈ సింగరేణి పరిరక్షించబడ్డదో, ఏ సింగరేణి కార్మిక వర్గం తెగించి పోరాడితే ఈ రాష్ట్రం సాధించగలిగినమో అదే స్ఫూర్తితోటి మరో మహత్తరమైనటువంటి ఉద్యమ నిర్మాణం జరిగితే తప్ప సింగరేణి గత పూర్వవైభవం సంతరించుకునేటువంటి పరిస్థితి లేవని చెప్పి హెచ్ఎంఎస్ భావిస్తుంది. ఇప్పటికైనా సింగరేణిలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక సుదీర్ఘ పోరాటం, ఒక లక్ష్యంగా చేసుకొని కార్మిక వర్గం అన్నీ కూడా, కార్మిక సంఘాలు అన్నీ కూడా ఐక్య ఉద్యమానికి స్వార్థాలు విడిచిపెట్టి ఆయనతోటి పోతేందో ఈయనతోటి పోతేందో అనేటి స్వార్థం కాదు. సింగరేణి రక్షణ ఉంటేనే ఒక కార్మిక సంఘానికి విలువ, ఒక కార్మిక సంఘ నాయకుడికి మార్కెట్లో విలువ. మరి ఆ పరిస్థితి రావాలంటే స్వార్థం వీడి అన్ని కార్మిక సంఘాలు కూడా ఐక్య ఉద్యమాలకు కలిసి వస్తే తప్ప సింగరేణి మనుగడ సాధ్యపడదని చెప్పి హెచ్ఎంఎస్ భావిస్తుంది. ఈ సింగరేణిని కనుక ఇవాళ పోతే తెలంగాణకి ఏకైక వనరు ఏదైనా ఉందా అంటే ఈ రాష్ట్రంలో సింగరేణి మాత్రమే. అలాంటి సింగరేణి వాళ్ళ కాలగర్భంలో కలిసిపోతే, ప్రైవేటీకరణ జరిగితే వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతోమంది కలకలాడుతున్నటువంటి ప్రాంతం కూడా వెలవెలవుతున్నటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, అది దూరం చేయాలంటే ఐక్య ఉద్యమాల ద్వారానే సాధ్యపడుతుంది. ఐక్య ఉద్యమాలకి అందరూ కలిసి రావాలని చెప్పి హెచ్ఎంఎస్ పరంగా పిలుపునిస్తున్నాం. జై హెచ్ఎంఎస్.